తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సాగుతోంది. ఇక ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానమిస్తారు. ఉదయం సంతాప తీర్మానాల తర్వాత శాసనసభలో పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. భట్టి 2023-24 అనుబంధ అంచనా వ్యయాలపై తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతుంది. దీనికి భట్టి విక్రమార్క సమాధానమిస్తారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశం ఎజెండాలు లేనప్పటికీ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టే దిశగా చర్యలు చేపట్టిందని సమాచారం. ఎజెండాలో ప్రభుత్వ తీర్మానాలు అని పేర్కొన్నారు. అందులో ఏముంటాయనేది చెప్పలేదు. సో దీనిపై ఫుల్ క్లారిటీ లేదు. బడ్జెట్ చర్చలు కీలకం కావడంతో అవి ముగిసిన తర్వాత సాగునీటి రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చర్చ ఆ తర్వాత జరుగుతుందని కాంగ్రెస్ వర్గీయుల్లో చర్చ నడుస్తోంది. శ్వేతపత్రంలో గత 10 ఏళ్లలో సాగునీటి రంగంలో ఏం జరిగింది, పెట్టిన ఖర్చు ఎంత, సాగులోకి వచ్చిన ఆయకట్టు ఎంత అనే అంశాలు ఉన్నట్లు సమాచారం. రైట్, ఇక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. Honorable Speaker, all the papers are included in the today's agenda are laid on the table of the house. సంతాప ప్రతిపాదన. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ బి మచ్చేందర్రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ మచ్చేందర్రావు గారు 1978 నుండి 1983 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1969 నుండి 1973 వరకు హైదరాబాద్ జువెనైల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జిగా పనిచేశారు. అనంతరము ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 24 జనవరి 26 తేదీన మరణించారు. వీరి వయస్సు 95 సంవత్సరాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు పి నర్సారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ నర్సారెడ్డి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలము మలక్ చించోలి గ్రామంలో జన్మించారు. వీరు 1962 నుండి 1967 వరకు, 1967 నుండి 1972 మరియు 72 నుండి 1978 వరకు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1972 నుండి 1974 వరకు 2 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు. 1981 నుండి 1985 వరకు ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యులుగా ఎన్నుకోబడి ప్రజలకు విశిష్ట సేవలను అందించారు. వీరు 1989 నుండి 1991 వరకు ఆదిలాబాద్ జిల్లా లోకసభ నియోజకవర్గం నుండి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 జనవరి 29వ తేదీన మరణించారు. వీరి వయస్సు 93 సంవత్సరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ బిరుదు రాజమల్లు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ బిరుదు రాజమల్లు గారు 1994 నుండి 1999 వరకు పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ రాజమల్లు గారు 1976లో సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ కారోబారుగా పనిచేశారు. వీరు సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా, సుల్తానాబాద్ భూత నాక బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 ఫిబ్రవరి 5వ తేదీన మరణించారు. వీరి వయస్సు 74 సంవత్సరాలు. శ్రీ బి మచ్చేందర్రావు గారు, శ్రీ పి నర్సారెడ్డి గారు మరియు శ్రీ బిరుదు రాజమల్లు గారుల ఆత్మలకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. I requested the Minister Legislative Affairs on behalf of the Chief Minister to move the motion. Adhyaksha, on behalf of Chief Minister, I beg to move to introduce the cigarettes and other tobacco products, prohibition of advertisement and regulation of trade and commerce, production, supply and distribution, Telangana Amendment Bill 2024. Speaker Sir, on behalf of Chief Minister, I beg to move that Sub-Rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of the Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in application to the cigarette and other tobacco products, prohibition of advertisement and regulation of trade in commerce, production, supply and distribution, Telangana Amendment Bill 2024, listed in the agenda for today, the 12th February 2024, for its introduction, consideration and passing. Motion moved. The question is that Sub-Rule 4 of Rule 90 and Rules 97, 98 and second
proviso to 99 of Rule of Produce and Conduct of Business in the Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to the cigarettes and other tobacco products, prohibition of advertisement and regularization of trade and commerce, production, supply and distribution, Telangana Amendment Bill 2024, listed in the agenda for today, the 12th February 2024, for its introduction, consideration and passing. Those who are for the motion, please say ayes. Those who are against